హలో ఫ్రెండ్స్. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకున్నాం. నిజంగా చరిత్రను తిరగరాసాం. చరిత్రను మార్చేసాం. టీమిండియా ఫెంటాస్టిక్ గేమ్ ఫ్రెండ్స్. నిజంగా బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో ది పర్ఫెక్ట్ టీమ్ అనిపించింది ఈ ఫైనల్‌లో. అద్భుతమైన ఆట ఫ్రెండ్స్. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఏ సమయంలో కూడా న్యూజిలాండ్ ఇండియాకి పోటీ ఇయ్యలేకపోయిందంటే ఆలోచించండి ఎంత పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో మన వాళ్ళు ఆడారు. అసలు హిస్టరీ రిపీట్ అని ఎందుకు అంటున్నారు? హిస్టరీ డిఫీట్ అని ఎందుకు అంటున్నారు? అన్న దాని గురించి మాట్లాడుకుంటూనే నిజంగా ఎంతమంది అయితే టీమిండియాకి అంత సీన్ లేదు, టీమిండియా ఎందుకు నెంబర్ 1 ఉందో ఎవరికీ అర్థం అవ్వట్లేదని ట్రోల్ చేశారో, ఇన్సల్ట్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ ఒక గట్టి దెబ్బ. మేమెందుకు నెంబర్ 1, మా టీం ఎందుకు నెంబర్ 1 అన్నది ఈ మ్యాచ్ ద్వారా తెలిసింది. నిజంగా ఈ మ్యాచ్ గురించి, ఈ వరల్డ్ కప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చితే, నా ఒపీనియన్స్తో మీరు ఏకీభవిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే నిజంగా టీమిండియా పర్ఫార్మెన్స్ ఈ వరల్డ్ కప్లో గ్రాఫ్ అనేది మీదికి వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్. ప్రతి మిస్టేక్ని సరిదిద్దుకుంటూ నెక్స్ట్ మ్యాచ్లో ఆ మిస్టేక్ చేయకుండా నిజంగా అద్భుతంగా ఒక పర్ఫెక్ట్ టీం ఎలా ఆడాలో అలా ఆడింది టీమిండియా. నిజంగా వన్ సైడ్గా మొదటి నుంచి ఆడితే ఇంత ఇంట్రెస్ట్ ఎవరికి వచ్చేది కాదు. టీమిండియా అప్ అండ్ డౌన్ చూస్తూ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ పైన అంత ఇంట్రెస్ట్ వచ్చింది ప్రతి ఒక్కరికి. ఈ ఫైనల్ కన్నా ముందు టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్న బ్యాట్స్మెన్ విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. బౌలింగ్లో అంత నిలకడలేదు. 200+ స్కోర్ కొట్టినా కూడా బౌలింగ్లో 200 వరకు స్కోర్ ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోతున్నారు మన బౌలర్లు. ఫీల్డింగ్లో క్యాచ్ మిస్సెస్, ఫీల్డింగ్లో అంత గొప్పగా రాణించలేదు. ఇవన్నీ మిస్టేక్స్ని మ్యాచ్ బై మ్యాచ్ క్లియర్ చేసుకుంటూ ఫైనల్లో ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో నిజంగా ఇది ఒక పర్ఫెక్ట్ ఎండింగ్, ఒక పర్ఫెక్ట్ టీమ్కి అనిపించింది. అండ్ ఈ వరల్డ్ కప్ విజయంతో 3 సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న టీమ్గా ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. 2 సార్లు వరుసగా వరల్డ్ కప్ గెలుచుకున్న టీమ్గా కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. హోమ్ గ్రౌండ్లో ఏ టీం కూడా ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ గెలవలేదు. ఆ హిస్టరీని కూడా ఇండియా క్రియేట్ చేసింది. అండ్ అహ్మదాబాద్లో ఉన్న మన బ్యాడ్ మెమరీస్కి, అహ్మదాబాద్లో ఉన్న మన బ్యాడ్ స్టాట్స్కి ఇది ఎండ్ కార్డ్ పెట్టేసింది టీమిండియా. నిజంగా వాట్ ఏ మ్యాచ్ ఫ్రెండ్స్, వాట్ ఏ సిరీస్. టీమిండియా ఎందుకు నెంబర్ 1 ఈ మ్యాచ్ తర్వాత నిజంగా ప్రతి ఒక్కరికి తెలిసినంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ వరల్డ్ కప్ గురించి అన్న మ్యాచ్ విషయానికి మనం మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి చూపు ఇతనిపైనే. ఇతడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు, పవర్ ప్లేలో ఉంటే చాలు, వారు వన్ సైడ్ అయిపోతుంది, మ్యాచ్ ఇండియా గెలిచేస్తుంది అన్న సిచ్యువేషన్ నుంచి అసలు ఎందుకు అభిషేక్ శర్మ ఆడటం లేదు, ఎందుకు డక్అవుట్ అవుతున్నాడు, ఫామ్ ఇంత దారుణంగా కోల్పోయాడు, ఇతన్ని డ్రాప్ చేసే బెటర్ ఫైనల్ మ్యాచ్లో అన్నంత వరకు వెళ్ళిపోయింది. కానీ టీం అతని పైన భరోసా ఉంచింది. టీంలో ప్రతి ఒక్కరు అతన్ని సపోర్ట్ చేశారు. ఆ భరోసాని, ఆ సపోర్ట్ని ఫైనల్లో అభిషేక్ శర్మ ఒక వండర్ఫుల్ నాక్, 18 బాల్లలో 50 పరుగులు. ఈ T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ 50. ఇది కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిన షాట్లు కాదు, ఆలోచించి రెస్పెక్ట్ ఇస్తూ బౌలర్లను బట్టి, బ్యాట్స్మెన్స్ని బట్టి అద్భుతంగా ఆడాడు. నిజంగా అభిషేక్ శర్మ నాక్ని ఎంత మెచ్చుకున్నా తక్కువ ఫ్రెండ్స్. అండ్ సంజు శాంసన్ అసలు T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడా, సెలెక్ట్ అయిన మ్యాచ్లో ఆడతాడా, ఫామ్ సరిగ్గా లేదు, సంజు శాంసన్ ఆడిపించకపోవడమే బెటరు అన్న స్థాయి నుంచి ఈ వరల్డ్ కప్ గెలిపించడంలో సంజు శాంసన్దే మెయిన్ రోల్ అంటూ చాలామంది అతన్ని మెచ్చుకునే వరకు వెళ్ళిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో ఆడిన, తర్వాత మ్యాచ్లో డ్రాప్ చేసిన, రింకు సింగ్ పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల అతనికి వచ్చిన ఛాన్స్ని, అండ్ ఇండియా ఈ మ్యాచ్లు గెలిస్తేనే సెమీఫైనల్కి వెళ్తుంది, ఈ మ్యాచ్ గెలవాల్సిన టైంలో వచ్చిన సంజు శాంసన్ అద్భుతమైన క్లాసింగ్ ఇన్నింగ్స్తో వరుసగా 3 హాఫ్ సెంచరీలు కొట్టి ఈ వరల్డ్ కప్ ఇండియా గెలిచేలాగా ఒక ఇన్స్పిరేషన్గా నిల్చున్నాడు. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫేజ్లు ఉంటాయి. ఆ ఫేజ్ల నుంచి దాటి మనం సక్సెస్ అవ్వాలి, మనకంటూ ఒక టైం వస్తుంది, ఆ టైంని గ్రాప్ చేసుకోవాలన్నది సంజు శాంసన్ ట్రావెల్ చూస్తే తెలుస్తుంది. నిజంగా ఈ మనిషి గురించి ఖచ్చితంగా మనం ఒక ఇన్స్పిరేషన్ వీడియో చేసుకోవాలి. అండ్ ఇషాంత్ కిషన్, ఈ 3 నెలల బ్యాక్ ఇషాంత్ కిషన్ టీంలో లేడు, ఎక్కడ లేడు. కానీ ఈ వరల్డ్ కప్ కన్నా ముందు వచ్చిన ఛాన్స్ని చక్కగా వినియోగించుకొని సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొట్టి టీంలో నిల్చొని ఇప్పుడు ఈ ఫైనల్లో అద్భుతమైన నాక్ ఆడాడు. నిజంగా ఈ ఫైనల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అండ్ ఇషాంత్
శశాంక్ ఈ ముగ్గురు గట్టిగా ఆడడం వల్లనే మనకు భారీ స్కోర్ వచ్చింది. నిజంగా అప్పుడే మనం కప్పు గెలిచేసాం. అండ్ ఆ తర్వాత మాట్లాడుకుంటే తిలక్ వర్మ నిజంగా క్లాస్ ప్లేయర్. ఎక్కడ ఆడిపించినా ఆడతాడు, ఎక్కడ ఆడమని ఆడతాడు, ఎలాంటి సిచ్యువేషన్లో ఆడతాడు, ఇళ్ళగా ఆడమని ఆడతాడు, ఫాస్ట్గా ఆడమని ఆడతాడు. నిజంగా ఫుల్ ప్యాకేజ్ ఇతనైతే ఎంత మంచిగా ఉపయోగపడతాడంటే టీమిండియాకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగపడతాడు. హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్క టీంలో ఒక ప్లేయర్ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా అతడు ఉంటేనే ఆ టీంని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చూడగలం. ఇదే బ్యాట్స్మెన్స్కి కింద బౌలర్స్కి మధ్యలో ఈ ప్లేయర్ పర్ఫెక్ట్గా కనిపిస్తాడు. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, టీంలో ఒక రకమైన ఎనర్జీ చూపిస్తాడు. చూడడానికి అరగంటగా కనిపించిన ఇతడి ఆలోచన మొత్తం మ్యాచ్ గెలవడానికి, కప్పు గెలవడానికి అన్నట్టుగా ప్రతి సిచ్యువేషన్లో కనిపిస్తాడు. నిజంగా ఇతడు చూపించిన మోటివేషన్, ఇతను చూపించిన అగ్రెసివ్నెస్, ఇతడు చూపించినంత ఫైటింగ్ స్పిరిట్స్ టీంలో చాలా మందికి ఇతడు అంటే రెస్పెక్ట్ పెరగలా చేస్తుంది. ఇతరులాగే పర్ఫార్మెన్స్ చేయాలనిపిస్తుంది. అంత గొప్ప ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత వచ్చేసి శివం దూబే. అసలు శివం దూబేని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. చాలా మ్యాచెస్లో శివం దూబే గురించి మనం ఎక్కువగా మాట్లాడడం, కానీ శివం దూబే లాస్ట్లో వచ్చి అద్భుతమైన నాక్స్ 1 ఓవర్ 2 ఓవర్స్లలో తను ఇండియాకి కావాల్సిన ఆ ఎడ్జ్ అనేది, గెలవాల్సిన ఆ రన్స్ అనేది ఇచ్చిపోతాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. 20 రన్లకు పైగా కొట్టాడు ఫైనల్ ఓవర్లో. ఈ ఫైనల్ ఓవర్లో వచ్చిన ఈ బూస్టప్ తోటి నిజంగా టీమిండియా గెలుస్తామని ఒక కాన్ఫిడెంట్ కలిగింది ప్రతి ఒక్కరిలో. అక్షర్ పటేల్ ఇండియాస్ వైస్ కెప్టెన్. నిజంగా ఒక్క మ్యాచ్లో అక్షర్ పటేల్ని ఆడిపించలేదు. ఆ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయాం. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ని లేకపోతే టీంలో ఎలా ఉంటుందో అనేది అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి ఒక్కరు తెలుస్తుంది. వరుణ్ చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1 బౌలర్. అసలు ఇతడు బౌలింగ్ చేశాడా లేదా, వికెట్లు తీసాడా లేదా అన్నది ఇతని గణాంకాలే చెప్తాయి. ఇతడు ఫామ్లో లేనట్టు కనిపిస్తాడు, కానీ ఇతడు తీసిన ప్రతి వికెట్ చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ని టర్న్ చేసే వికెట్లే ఉన్నాయి. ఈ ఫైనల్లో కూడా ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు వరుణ్ చక్రవర్తి. ఇతడు ఎక్కువ సెలబ్రేషన్ చేసుకోడు, ఎక్కువ కనిపించాడు, ఎక్కువ ఎక్కడ వినిపించాడు, కానీ టీంకు అవసరం వచ్చినంత పర్ఫార్మెన్స్ చేసి పక్కకెళ్ళి నిలబడతాడు. వాట్ ఏ ప్లేయర్ ఫ్రెండ్స్. హర్షదీప్ సింగ్ నిజంగా T20లో ఇండియా తరపున అత్యధిక వికెట్లు హర్షదీప్ సింగ్ ఎందుకు తీశాడో ఈ మ్యాచ్ చూసాక అర్థమవుతుంది. ఎందుకంటే అంత మంచి క్లాసిక్ బౌలింగ్ అనమాట. టీంకి కావాల్సినప్పుడల్లా ఎంత పర్ఫార్మెన్స్, ఎంతలా బౌలింగ్ వేయాలి, ఎలా బౌలింగ్ వేయాలి, ఒక స్ట్రాటజీతో అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. ఈ వరల్డ్ కప్ మొత్తం హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా ఆడారు. అండ్ ఇప్పుడు మనం బుమ్రా గురించి మాట్లాడుకోవాలి. ఒక టీంలో ఒక డైమండ్ లాంటి వారు. కోహినూర్ డైమండ్ గురించి మనం మాట్లాడతాం కదా, బుమ్రా అలాంటి డైమండ్. ఎప్పుడు అవసరం ఉన్నా టీం క్యాప్టెన్కి ఒక లగ్జరీ లాంటి ప్లేయర్. నాకు వచ్చి ఒక వికెట్ ఇవ్వంటే వస్తాడు, వికెట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. బుమ్రా ఒక 4 ఓవర్లు మ్యాచ్లోనే డిసైడ్ చేసే లెవెల్లో ఉంటాయి. అంత అద్భుతమైన ప్లేయరు ఈ జస్ప్రీత్ బుమ్రా. నిజంగా క్రికెట్లో ఇలాంటి ప్లేయర్లు ఉండడము, అది టీమిండియాలో ఉండడము మన అదృష్టం అనేది చెప్పాల్సింది. ఫైనల్గా మాట్లాడుకోవాలంటే సూర్యకుమార్ యాదవ్ నిజంగా వాట్ టైమ్ మ్యాన్. టీంలో ఎక్కడ ఒక డిస్ప్యూట్ ఉండదు, ఎక్కడ ఒక గొడవ ఉండదు, ఎక్కడ ఒక కాంట్రవర్సీ ఉండదు. కూల్గా టీం మొత్తాన్ని నడిపిస్తూ, సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యాచ్ని మారుస్తూ, సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌలింగ్ మారుస్తూ నిజంగా హీఈస్ ద పర్ఫెక్ట్ కెప్టెన్ ఫ్రెండ్. రోహిత్ శర్మ తర్వాత అలాంటి కెప్టెన్ ఉంటాడా టీమిండియాకి అనుకుంటున్న సమయంలో మిస్టర్ 360 అనే వ్యక్తి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ మళ్ళీ వరల్డ్ కప్ గెలిపించడము నిజంగా ఇతన్ని ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేసినా తక్కువే ఫ్రెండ్స్. నిజంగా ఈ మ్యాచ్లో పర్టికులర్ ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటే శివం దూబే స్టార్టింగ్లో ఒక క్యాచ్ కూడా మిస్ చేశాడు. ఆ టైంలో శివం దూబే దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేశాడు. చూడండి, ఇలాంటి కెప్టెన్, ఇలాంటి ప్లేయర్లు చాలా తక్కువగా ఉంటారు క్రికెట్లో. ఇది రీసెంట్గా అగ్రెసివ్గా మారిన ఇలాంటి క్రికెట్లో ఇలాంటి క్యాప్టెన్ ఉండడం నిజంగా మన టీమిండియా అదృష్టం. ఇన్ని పాజిటివ్నెస్లు, ఇంత గొప్ప ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. అండ్ ప్రపంచంలోనే నెంబర్ 1 టీం ఎందుకు అన్నది ప్రూవ్ చేసుకుంది. నిజంగా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ టీం వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్తో ప్రపంచానికి మనం ఏంటో అన్నది క్లియర్గా చూపించేసింది టీమిండియా. అండ్ ఇక్కడ మనం కివీస్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా వీళ్ళ బ్యాడ్ లక్కే అనుకోవాలి. సెమీఫైనల్ వరకు వస్తారు, ఫైనల్ వరకు వస్తారు, ఓడిపోతారు. నిజంగా న్యూజిలాండ్ ఎలాంటి అంచనాలు లేకుండా ఈ టోర్నమెంట్కి వచ్చినా కూడా మెల్లిమెల్లిగా తనని తాను మలుచుకుంటూ పర్ఫెక్ట్ టీమ్గా ఎదిగింది. ఫైనల్ వరకు వచ్చింది. ఫైనల్లో ఎలాగో స్ట్రాంగ్ టీమే గెలుస్తుంది కాబట్టి ఇండియానే గెలిచింది. నిజంగా వాట్ ఏ మ్యాచ్ ఫ్రెండ్స్. నిజంగా అన్ని రికార్డులు బ్రేక్ అయిపోయాయి, అన్ని రికార్డులు రాయబడ్డాయి. నిజంగా అద్భుతమైన మ్యాచ్. మరోసారి టీమిండియాకి కంగ్రాచ్యులేషన్ చెప్పాలి ఫ్రెండ్స్.
అసలు ఈ ఇన్నింగ్స్ గురించి, ఈ మ్యాచ్ గురించి, ఓవరాల్ టీమిండియా ఈ వరల్డ్ కప్‌లో పర్ఫార్మెన్స్ గురించి నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఈ టీమిండియాలో మీకు పర్ఫెక్ట్ అనిపించిన ప్లేయర్లు ముగ్గురు పేరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.